నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం మేడం. మీకు ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఊరి పేరు, మీ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు, మీ ధ్యాన జీవితం, ముందు ధ్యానం జీవితం, తర్వాత ధ్యాన జీవితం చెప్పండి మేడం. నాది కాకినాడ దగ్గర తోరేనండి. నా పేరు గంగాభవాని. నేను ధ్యానంలోకి వచ్చి 14 సంవత్సరాలు అయిందండి. ధ్యానం చేశాక నాకు ఆరోగ్యం చాలా బాగుందండి. అంటే ధ్యానానికి ముందు చాలా ఇబ్బందిగా ఉండేది. ధ్యానం తర్వాత కొత్త జీవితం, అప్పటి నుంచి కొత్త జీవితం స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి చాలా బాగుందండి ధ్యానం చేశాక. నేను పూర్తిగా శాకాహారంగా మారిపోయాను ఇంట్లోకి వచ్చాక. అంటే ఏ జీవిని హింసించకూడదు అని మేము ధ్యానం ద్వారా తెలుసుకున్నాం మా గురువు గారి ద్వారా. అన్ని ప్రాణుల్లోనూ దైవం ఉంటుంది, అందుకే తినకూడదు అని తెలుసుకున్నాక మానేసాను. వెరీ గుడ్ మేడం. ఎన్ని గంటలు ధ్యానం చేస్తారు మేడం రోజు? మేము తెల్లవారుజాము 3 to 5 కూర్చుంటాము డైలీ. ఓకే మేడం. మీకు ధ్యానంలో అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? త్రినేత్రం అనుభవాలు కానీ? అనుభవాలు ఏమి లేవండి. నైట్ ధ్యానం చేసి నిద్రపోయినప్పుడు కొద్దిగా అనుభవాలు వస్తుంటాయి. ఓకే. గురువుగారిని ఏమైనా కలిసారు మేడం? పత్రి సార్ని ఒకసారన్నా కలిసాను. ఎట్లా ఉంది మేడం పత్రి సార్ని కలిసిన తర్వాత? బాగుందండి. మీరు పత్రి సార్ ద్వారా మిత్రత్వం గురించి తెలుసుకున్నాను. అందరితో మిత్రత్వంగా ఎలా ఉండాలి. పుస్తకాలను చదివారా మేడం మీరు? చదివాను. మరణం లేని మీరు చదివానండి. ఓకే. ఒక యోగి ఆత్మకథ. ఓకే. మీ దాంట్లో మీకు మంచి మీకు అనిపించిన ఒక సబ్జెక్ట్ ఒక చిన్న ముక్కలు చెప్పండి, కొన్ని మంచివి వాక్యాలు. అంటే మరణం తర్వాత కూడా మనం ఉంటాము, అంటే మరణానికి భయపడకూడదు అని తెలుసుకున్నాను. ఓకే. మరణం అనేటప్పటికి అందరూ భయపడిపోతారు కదా, ఆ భయం ఉండదు. మనం ఇప్పుడు శరీరంతో ఎలా ఉంటామో చనిపోయిన తర్వాత కూడా అలా ఉంటాం, కాకపోతే ఎవరికి కనిపించలేదు, అన్నీ తెలుస్తూ ఉంటాం. మీరు భగవద్గీత చదివారంటున్నారు కదా, భగవద్గీతలో మీకు నచ్చిన శ్లోకం చెప్పండి, అందరికీ అర్థమయ్యే భాషలో. మీ ఆత్మ మీరే ఉద్ధరించుకోమని ఉన్నాడు కదా భగవద్గీతలో, మరి మీరు ఆత్మ మీరు ఉద్ధరించుకునే ప్రయాణంలో ఉన్నారా? అవునండి, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని వారు ఉద్ధరించుకోవాలని చెప్పారండి. అంటే అప్పుడు అర్థం తెలియలేదు, ఫస్ట్లో చదివాను, కానీ ధ్యానంలోకి వచ్చాక ధ్యానం ద్వారానే ఉద్ధరించుకోగలము మన ఆత్మనే అని తెలుసుకున్నాము. ఓకే. బుద్ధుడు గారు చెప్పాడు మేడం, ఎవరి జ్యోతిని వాళ్ళని వెలిగించుకోమని. మీరు మరి బుద్ధుడు జీవిత చదివారా? చదివాను. చెప్పండి బుద్ధుడి గురించి మీకు తెలిసిన విషయాలు. అంటే ఆయన అంత కష్టపడి అంతమందికి బోధించారండి. యేసు ప్రభు గురించి ఏమైనా తెలుసా మేడం మీకు? తెలీదా? ప్రభు గురించి అంటే దేవుని రాజ్యం మీ లోపలే ఉందన్నమాట. అది పత్రి సార్ చెప్పాక మాకు అర్థమైంది. లేకపోతే మాకు ఈ గురువుల గురించి చెప్పి మామూలుగా ధ్యానంలో రాకముందు ఏం తెలిసేది కాదు. ఓకే. ధ్యానంలోకి వచ్చాక ప్రతి వారి గురించి పత్రి సార్ ద్వారా మేము తెలుసుకున్నాము. ఓకే మేడం. గురించి మీరు శాకాహార ర్యాలీలు ఏం చేస్తారా మేడం? చేస్తాను. ఎన్ని ర్యాలీలు చేశారు మేడం ఇప్పటి వరకు? 30 ర్యాలీలు చేశాను. ఎట్లా ర్యాలీలు చేస్తుంది, ఎట్లా ఉంది మేడం? ర్యాలీ చేస్తే బాగుంటుందండి. అంటే మనం ఇంటికాడ ఉన్న ర్యాలీలో బయలుదేరినప్పుడు ఒక చైతన్యం, ఒక ఆనందం వచ్చేస్తుంటుందండి. అంటే మరి అది ఏంటన్నది నాకు తెలియదు. ఓకే. అంటే ఆ జీవుల గురించి చేసిన వాళ్ళు, మోగ జీవుల గురించి. మీరు స్కూళ్ళు కాలేజీలో ధ్యాన ప్రచారం ఏమైనా చేశారా మేడం? చేసామండి. ఎన్ని స్కూళ్ళు చెప్పుంటారు, ఎన్ని కాలేజీలు? కాలేజీకి వెళ్ళాను, స్కూల్ పిల్లలకి చెప్పామండి. ఒక 30 స్కూల్కి వెళ్ళాను. ఓకే మేడం. ఎట్లా ఉంది మీకు అప్పుడు చెప్తున్నప్పుడు మేడం ఆ టీచింగ్? బాగుందండి, చాలా బాగుంది. ఓకే. భవిష్యత్తులో కూడా చేస్తారా మేడం ఇలా స్కూల్స్కి కాలేజీలకు వెళ్ళి చెప్పాలనిపిస్తుందా? చెప్తాను. రేడియోలో కూడా, FM రేడియోలో కూడా చెప్పానండి. ఓకే. ఇంకా భవిష్యత్తులో కూడా శాకాహారం జగత్తు కోసం మీ వంతు ప్రయత్నం చేస్తారా మేడం అనుకుంటున్నారా? ఇంకా బ్రతికున్నంతకాలం ఎవరి ఒక్కరికి చెప్తానే ఉన్నామని అనుకుంటున్నారా? ఓకే మేడం. మీరు గత జన్మలో ఏమైనా చూసుకున్నారా మేడం? అటువంటి ఏం లేవా? ఓకే.
ఇక్కడ వశిష్ఠ గౌతమ్ దగ్గర పిరమిడ్ ఏర్పాట్లు ధ్యానం ఎట్లా ఉంది మేడం భోజనాలు? చాలా బాగుందండి, స్వర్గం లాగా ఉంది ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ మేడం. అహింస ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. మీరు చక్కటి జ్ఞానాన్ని అందించినందుకు. మా ఛానల్ని అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ మేడం.